ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ ఈరోజు లక్షర్పేట్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఉత్కూర్ చౌరస్తాలో నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మోదీ చిత్రపటానికి లక్షర్పేట్ బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం అని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు. గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కులగణనపై ఆలోచన చేసినప్పటికీ ముందుకు సాగలేదని అన్నారు. దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలని, అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో వారు కూడా ఆర్థికంగా, రాజకీయంగా బలపడడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ ప్రజల అభ్యున్నతికి తీసుకున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలు అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని మరొకసారి నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షర్పేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, ఎంబడి వెంకటేష్, రమేష్ చందైన్, గుండ ప్రభాకర్, రమణ, కోమాకుల రవి, తగరపు గంగన్న, సాయి సచిన్ తదితరులు పాల్గొన్నారు. పక్షాలు మన భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ వస్తున్నాయి. కులగణన చేయటం లేదు, జనగణన చేయటం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మా నిర్ణయాన్ని పాటించడం లేదు అని ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తూ వస్తున్న దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగణన, జనగణన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ఈరోజు లక్షడిపేట భారతీయ జనతా పార్టీ తరఫున మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని అభినందిస్తున్నాయి మోడీని. ఈ కులగణన, జనగణన చేయడం వల్ల మనకేమవుతుంది కదా అంటే, దేశం లోపల ఇతర దేశస్తులు కూడా ఎవరున్నారు, ఏది ఉన్నారు కూడా తెలిసిపోతుంది. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులగణన, జనగణనతో పాటు ఆర్థిక గణన కూడా చేయమంటున్నాడు. ఆర్థిక గణన చేయడం చేత పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ స్థాయిలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారని కూడా తెలిసిపోతుంది. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కులగణన, జనగణనతో పాటు ఆర్థిక గణన కూడా ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఆర్థిక గణనలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక్కసారి కులగణన జరిగింది అని విన్నాం, కానీ అప్పుడు కులగణన జరగలేదు. వాస్తవంగా కులగణన అనేటువంటిది ఇప్పుడే మొదలైంది. మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు వేరే రాష్ట్రంలో ఎస్సీలు, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఇంకో రాష్ట్రంలో బీసీలు, ఇంకొకడ ఓసీలుగా ఇట్లా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేయడం వల్ల ఏ కులాలు ఎత్తున్నారు, ఇలా ఎంతమంది కన్వర్ట్ అయిపోయిళ్ళు, ఎంతమంది వేరే దానిలలో ఉన్నారు, వీళ్ళు వేరే దేశాల నుండి ఎంతమంది వచ్చిండ్రు, ఈ లెక్కలన్నితో పాటు ఆర్థిక గణన, ఆ తర్వాత ఈ కులగణన, జనగణనతోటి వచ్చేటువంటి రిజర్వేషన్స్, వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్స్ నిర్ణయించబడతాయి. కాబట్టి ఇవన్నీ చాలా గొప్పగా ఈరోజు జరుగుతున్నందుకు, ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మోడీ గారికి, సెంట్రల్ గవర్నమెంట్కు సదా భారతదేశ ప్రజలందరూ కృతజ్ఞతలై ఉండాలని. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కులగణన, జనగణనకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నాం.